హలో అండి. తాతయ్య తాతయ్య నానమ్మ వచ్చేస్తుంది. ఆరు బయట వాలు కుర్చీలో కునికిపాట్లు పడుతున్న అనంతరామయ్య గారు బుజ్జిగాడి గావు కేకలకి ఉలిక్కిపడి లేచారు. ఆయన వైపు చూస్తూ నవ్విన చిన్న కోడలి వంకరి నవ్వు అతని గుండెల్లో శరంలా దూసుకుపోయింది. అవమాన భారంతో అతని కళ్ళు ఆరుద్రమయ్యాయి. ఆ కన్నీటిని కళ్ళల్లోనే అదిమి పెట్టడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేటట్లు లేదు. అందరూ తనని ఎందుకిలా వేధిస్తున్నారు? తనేం తప్పు చేశాడు? భార్యతో ఏకాంతంగా మనఃపూర్వకంగా మాట్లాడుకోవడం తప్ప. నాన్నగారు ఎక్కడ? పెద్ద కొడుకు గొంతు కంగుమనటంతో అటువైపు తల తిప్పారాయన. ఆరుబయట కూర్చుని పెళ్ళం గురించి ఎదురు చూస్తున్నారు కాబోలు. కోడలు సమాధానంలోని హేళన, వ్యంగ్యత ఆయన గ్రహించకపోలేదు. ఎదురు చూసింది చాలుగాని ఇంట్లోకి వెళ్ళమను. ఆయన్ని చూసి మా అమ్మ మరీ సిగ్గుతో కుచించుకుపోతుంది. ఏమిటో ఏళ్ళు వచ్చిన వెధవ బుద్ధులు, వెధవ చేతలు మాత్రం పోలేదు. తనకి వినపడాలనే పెద్ద కొడుకు కాస్త గట్టిగా అంటున్నాడు. అనంతరామయ్య గారు అన్యమనస్కంగా లేచి కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీటిని కండువాతో హత్తుకున్నారు. చేతికర్ర తీసుకుని భార్యకి ఎదురు పడకుండా దొడ్డిదారిన బయటకు నడిచారు. అలవాటు పడిన కాళ్ళు లైబ్రరీ వైపు దారి తీశాయి. ఓ మూలగా కుర్చీ లాక్కొని పుస్తకం ముందేసుకొని కూర్చున్నారాయన. అక్షరాల వెంబడి కళ్ళు పరిగెడుతున్నా అవి మనసుకి హత్తుకోవటం లేదు. కొడుకులు చిరాకులకి, కోడళ్ల ఈసడింపులకి కారణమైన 4 రోజుల క్రితం నాటి ఆ సంఘటన ఎంత వద్దనుకున్నా గుర్తొస్తూనే ఉంది. మనసుని చిత్రవద చేస్తూనే ఉంది. పెరట్లో రావి చెట్టు కింద అంట్లు తోముతుంది కమలమ్మ. వాలు కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న అనంతరామయ్య గారు ఎందుకు అప్రయత్నంగా భార్య వైపు చూశారు. నెరిసిన తల ముఖం మీద పడుతుంటే సవరించుకోవడం కూడా మర్చిపోయి పనిలో నిమగ్నమయ్యున్న భార్యని చూస్తూ ఉంటే అతనికి గడిచిన కాలం జ్ఞప్తికి వచ్చింది. వైవాహిక జీవితం గురించి తను ఎన్ని కలలు కన్నాడు. రాబోయే శ్రీమతి శరత్ నవలలో కథానాయికి ఉన్నంత సుకుమారంగా ఉండాలని, ఆమెతో అనుభూతుల్ని పంచుకుంటూ జీవితంలోని రసానందాన్ని ఆస్వాదించాలని, ఒకరిలో ఒకరు లీనమైపోవాలని, శృంగార కావ్యాలన్నిటికీ తమ జంట నాయకి నాయకులుగా నిలిచిపోవాలని. ఇలా ఒక్కటేమిటి, మరెన్నో కలలు కన్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఫలించలేదు. అందుకు కారణం తను ఇంటికి పెద్దవాడు కావడమే. చాలని సంపాదనతో సతమతమయ్యే మధ్యతరగతి కుటుంబం తమది. 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, అమ్మా నాన్నలతో కలిసి మొత్తం 9 సభ్యులతో ఉన్న కుటుంబం. అంతా ఒకే ఒక ఇరుకు గదిలో కాపురం ఉండటంతో కోర్కెలు ఏం తీరుతాయి? భార్యని లాలనగా దగ్గరికి తీసుకున్న క్షణాలు కూడా చాలా అరుదు. ఏ సమయానికి ఎటు నుంచి ఎవరు వచ్చేస్తారో అనే భయంతో చేసే పనులు సంతృప్తిని ఏం మిగుల్చుతాయి? ఆఖరు చెల్లి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసరికి కూతురు సవతాడటం, తమ్ముణ్ణి ఓ ఇంటివాడిని చేసేసరికి కొడుకు స్కూల్ ఫైనల్ పాస్ అవ్వడం, అంతా ఒకటి తర్వాత ఒకటి క్రమబద్ధమైపోయింది. జీవితంలో సగభాగం తోబుట్టువుల బాధ్యతలకే ఖర్చయిపోయింది. మిగిలింది కొడుకులు కూతురు గురించి హెచ్చించక తప్పడం లేదు. ఏమిటో ఒక్కొక్కరి జీవితాలు అంతే కాబోలు. ఏనాడైనా ఏకాంతంగా భార్యాభర్తలిద్దరూ మనఃపూర్వకంగా ముచ్చటించుకున్నది మచ్చుకు 3 నిమిషాలు కూడా లేదు. కమల అనుకూలమైనది కాబట్టే సరిపోయింది. ఆమె స్థానంలో మరెవరైనా అయితే ఎంత రాద్ధాంతం చేసుండేవారో. బాధ్యతల బరువుని తన ఒక్కడికే కాకుండా సంతోషంగా సగభాగాన్ని స్వీకరించిన సహనమూర్తి ఆమె. తనని కట్టుకొని ఏం సుఖపడింది కనుక. చెట్టు మీద కాకి అదే పనిగా అరుస్తూ ఉండటం వలన ఆ అరుపుకి అనంతరామయ్య గారి ఆలోచనలు తెగిపోయాయి. నులక మంచం మీద తోమిన అంట్లను బోర్లిస్తుంది కమలమ్మ. కన్నార్పకుండా ఆమెనే గమనించసాగారాయన. ఆ ముంగూరులను సవరిస్తూ నుదుటను చూపించాలని, ఎదమీద తలానిచ్చి సేద తీరాలని, ఆమె ఒడిలో పసిపాపై నిదురించాలని ఎన్నో కోర్కెలు, ఎన్నెన్నో ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఆచరణకి అవకాశం లేదు. ఆస్వాదానికి ఆస్కారమే లేదు. జీవితం నిస్సారంగా సాగిపోతుంది. వైవాహిక జీవితం చరమాంక దశకు చేరిపోతుంది. తీరని కోరికలు నిప్పురవ్వల్లా రాజుకుంటూ అనుక్షణం బాధిస్తున్నాయి. కమలమ్మ నుదుటకు పట్టిన చెమటను బయట చెంగుతో హత్తుకుంటూ భర్త వైపు యథాలాపంగా చూస్తుంది. భర్త కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపించే కోరికను ఆమె గమనించకపోలేదు.
గత 30 ఏళ్లుగా ఆ కళ్ళు ఆమెకు పరిచితమే. చిన్నగా నిట్టూర్చి చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది. ఆమె చిరునవ్వు అనంతరామయ్య గారికి పెళ్ళైన తొలి దినాలను గుర్తు చేసింది. ఆ రోజుల్లో ఆమె పరిష్వంగం కోసం తను తపించిపోతూ అవస్థలు పడుతూ ఉంటే ఆమె ఇలాగే చిరునవ్వులు చిందించేది. పెళ్లి రోజులు తలుచుకోగానే అనంతరామయ్య గారికి ఏదో స్ఫురించింది. ఇది మాఘమాసం కాదు అనుకుంటూ మెల్లిగా లేచి వడివడిగా ఇంట్లోకి నడిచారు. గోడకున్న క్యాలెండర్ను తీసి ఆ రోజు తారీఖు చూశారు. ఆయన అనుమానం నిజమే అయింది. ఆ వేళ వాళ్ళ మ్యారేజ్ డే. అతని గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. వృద్ధాప్యం దైనందిన జీవితంలో పడిపోయి ఏవీ గుర్తుండటం లేదు. రోజు సజావుగా గడిస్తే చాలన్నట్లు ఉంటుంది. ఈ మధ్య మతిమరుపు కూడా ఎక్కువైపోతూనే ఉంది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా చేతి సంచి తీసుకొని బజారుకు నడిచారు. జేబులో ఉన్న 100 రూపాయలతో భార్యకి ఇష్టమైన స్వీట్స్, 2 పండ్లు కొని పువ్వులు కొనుక్కొని వచ్చారు. ఆయన ఇల్లు చేరేసరికి 11 గంటలు కావస్తుంది. కోడళ్ళు ఇద్దరూ చెట్టు కింద కూర్చున్న బాతాకాని కొడుతున్నారు. మనవలు గోల చేస్తూ ఆడుకుంటున్నారు. మీ అత్తయ్యదమ్మా? చిన్న కోడల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారాయన. ఇంట్లో పడుకున్నట్టుంది మామయ్య గారు అందామె. అనంతరామయ్య గారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి నడిచారు. అలసటతో విశ్రమిస్తున్న కమలమ్మకి చిన్నగా కొనుకు పట్టినట్లయింది. మంచం మీద నిద్రపోతుంది. భార్యని లేపడమా వద్దా అన్న సంశయంలో కాసేపు కొట్టుమిట్టాడి తర్వాత ఆ అమాయకమైన మొహం వైపు చూస్తూ కూర్చున్నారాయన. తన భార్య పెద్ద అందమైనది ఏమీ కాదు, కానీ మంచితనం ఇట్లా ఉంటుంది అన్నట్లు ప్రశాంత వదనంతో చెక్కు చెదరని చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటుంది. అందం అంటే చర్మం మీద కనిపించేది, అద్దంలో చూపించేది మాత్రమే అనుకుంటారు అంతా. కానీ మనిషి లోపల భావాల రూపం ఎంత అందంగా ఉంటుందో చెప్పాలంటే అందుకు తన భార్య నిదర్శనం. విశాలమైన ఆమె పాలభాగంపై ఉదయించే సూర్యబింబం లాంటి ఎర్రని బొట్టుని చూడగానే అతని రసహృదయం అర్థమైంది. ఆమెకి ఒంట్లో ఎంత బాగోలేకపోయినా సరే సౌభాగ్యానికి ప్రతీకైన ఆ కుంకుమ బొట్టుని మాత్రం మరవదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయదు. కష్టాల కడలిని తనలో దాచుకున్న బయటకు చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలను పంచే ఆ ముఖ సౌందర్యాన్ని వృద్ధాప్యం కాస్త శిథిలం చేసినా సరే ఆనాటి కొంటితనం ఏ మూలనో ఎక్కడో మిగిలిపోయి ఏ కోణ నుంచో కనిపిస్తూ తనని కవ్విస్తున్నట్లే అనిపించింది అతనికి. అవ్యక్తమైన అనురాగం మనసుని ఆక్రమిస్తూ ఉండంగా నిదురించే ఆమె నుదుటిన ఆర్తితో ఆప్యాయతో ఆత్మీయంగా చూపిద్దామని ముందుకు వంగారాయన. తాతయ్య నాయనమ్మని ముద్దు పెట్టుకుంటున్నాడోచ్. ఎక్కడి నుండి చూశాడో బుజ్జిగాడు చప్పట్లు కొడుతూ అరచిన వాడి గావు కేక ఆ గదిలో ప్రతిధ్వనించింది. అంతటితో వాడు ఆగలేదు. అదే పనిగా అరుచుకుంటూ వీధిలోనికి పరిగెత్తటం, బయట కూర్చున్న కోడలు విసురుగా ఇంట్లోనికి రావటం, అత్తగారి మంచం మీద కూర్చొని ఉన్న మామగారిని చూడటం అంతా క్షణకాలంలో జరిగిపోయింది. ఏమైంది? అదే సమయానికి వచ్చిన పెద్ద కొడుకు ఇంట్లోకి వస్తూ అడిగాడు. మీ నాన్నగారు ఏదో ఘనకార్యం చేశారట అంది పెద్ద కోడలు వెటకారంతో దెప్పి పొడుస్తున్నట్లుగా. నాన్న? మరేమో నాయనమ్మని తాతయ్య ముద్దు పెట్టుకోవడం నేను చూశాను అంటున్నాడు బుజ్జిగాడు. వాడు వివరించి చెప్పడంతో అనంతరామయ్య గారి శిరస్సు సిగ్గుతో కుచించుకుపోయింది. కొడుకు కోపం తారాస్థాయికి చేరడం, అలికిడి కమలమ్మ మేలుకోవడం రెండూ ఒకేసారి జరిగాయి. చాచా, సిగ్గు ఉండక్కర్లేదు. ఇంత వయసు వచ్చాక కూడా అలాంటి బుద్ధులు, అది పట్టపగలు. పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చేయడం ఏమైనా బాగుందా నాన్న? కొడుకు నిలదీసి అడుగుతుంటే సమాధానం ఏం చెబుతారాయన? దోషిగా తలదించుకున్నారు. కమలమ్మకి మొదట జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. క్రమంగా పరిస్థితి అర్థమవసాగింది. అది కాదు బాబు, ఇవాళ మా పెళ్ళి. ఆయన మాట పూర్తి చెయ్యకముందే కోడళ్ళు కిసుక్కును నవ్వారు. పెళ్లి రోజా? కోడళ్ళు మనవళ్ళు ఉన్న ఈ వయసులో పెళ్లి రోజులు శోభనాలు అనడానికి సిగ్గులేదా? చాచా, రాను రాను ఇల్లు సానికొంపలా తయారవుతుంది. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కొడుకు. అనంతరామయ్య గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. మెల్లగా లేచి బయటికి నడిచారు. కోడళ్ళు 2 జతల కళ్ళు ఆయన వైపు చూస్తే హేళనగా నవ్వుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హేళనలు, అవమానాలు, చిత్కారాలు, చీదరింపులు, ఈసడింపులు, వీటన్నిటికీ తన గురి అవుతూనే ఉన్నాడు. తను కాని పని ఏం చేశాడని? ఆప్యాయంగా ఆత్మీయంగా భార్యని దగ్గర తీసుకోవటం తప్ప ఆలింగనానికి వయసుతో పని ఏమిటి?
వృద్ధ దంపతులకు ఏకాంతం ఉండకూడదా? అర్థం చేసుకునే వాళ్లే కరువయ్యారు. ఆయన సున్నిత మనసు అవమానాల్ని భరించలేకపోతుంది. అనుక్షణం ఆ సంఘటన గుర్తుకు వస్తూనే ఉంది. చిత్రవద చేస్తూనే ఉంది. మాస్టారు, మాస్టారు, పుస్తకం ముందేసుకొని కూర్చోవటమే కానీ చదువుతున్నట్లు కనిపించడం లేదు. ఆ పుస్తకాన్ని కాస్త ఇటిస్తారా? కుర్రవాడు ఎవరో తనని ఉద్దేశిస్తూ అలా అనేసరికి ఉలిక్కిపడి పరిసరాలను పరిశీలించారు ఆయన. తన ఉన్నది లైబ్రరీలో అని గ్రహించడానికి కొన్ని క్షణాలు పట్టింది. పుస్తకం తీసి కుర్రాడికి అందించారు. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి. ఉన్న 4-5 కూడా పుస్తకాలలో లీనమైపోయి ఉన్నారు. అనంతరామయ్య గారు మళ్ళీ ఆలోచనలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాపం కమల కూడా తన మూలంగా ఎన్నో అవమానాలకు లోనైంది. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఇమడలేక కూతురింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ వారం తర్వాత ఇదే రావటం. ఆమె అలా వస్తుంటే కనీసం పలకరింపులు కూడా లేకుండా తను ఇలా వెనకదారి వెంబడి వచ్చేయడం ఎంతకాలం ఇలా? ఎన్నాళ్ళు తనకి దుస్తుది? ఏమండి? కమల గొంతు. అవును, అది కమల గొంతే కానీ ఇక్కడెందుకు వినిపిస్తుంది? తన భ్రమ కాకపోతే. ఏమండి మిమ్మల్ని? అటు చూసి ఆశ్చర్యపోయారు అనంతరామయ్య గారు. ఎదురుగా కమలమ్మ. కల కాదు, నిజమే అనుకున్నారాయన. ఆమె తడబడుతూ వచ్చి పక్క కుర్చీలో చతికిలబడింది. కమల, ఎలా ఉన్నావు? అల్లుడు కూతురు కులాసయ్యనా? పలకరిస్తుంటే గొంతు బొంగురుపోయింది ఆయనకు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. మీరెలా ఉన్నారు? ఈ 4 రోజులు తప్పనిసరి అక్కడ ఉన్నాను కానీ నా మనసంతా మీ చుట్టూనే ఉంది. కోడళ్ల చీదరింపులకి ఎక్కడ భోజనం మానేస్తారేమోనని బెంగపడేదాన్ని. ఇదిగో, మీరు కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారా? ఇది లైబ్రరీ అనుకుంటున్నారా? మీ ఇల్లు అనుకుంటున్నారా? లైబ్రరీ అటెండర్ వచ్చి గదమాయించాడు. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్లు చివరికి ఇంట్లో కాదు కదా, వీధిలో కూడా తమకు ఏకాంతం దొరకటం లేదు. చిన్నగా నిట్టూర్చారాయన. రండి, ఎక్కడికైనా పోయి మాట్లాడుకుందాం అంది కమలమ్మ. ఇద్దరూ బయటికి నడిచారు. ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఇన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలని, మనసు ముడుల్ని విప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఆటో రిక్షాల హారన్లతో, వాహన శబ్దాలతో కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో అది అసాధ్యమని వాళ్ళకి తెలిసింది. దగ్గరలో పార్కులోనికి దారితీసి ఓ పూత దగ్గర పచ్చిక మీద చతికిలబడ్డారు. చీకట్లో మరి కొంచెం ముసురుకుంటున్నాయి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ కమల, నన్ను క్షమించు అన్నారాయన గద్గస్వరంతో. క్షమించేటంతటి తప్పు మీరేం చేశారు గనక అంది ఆమె. చాలు, ఆ మాత్రం అర్థం చేసుకుని ఒక తోడుంటే జీవితం సార్థకమే అనిపించింది అతనికి. ఆమె ఆత్మీయతకు అతనికి దుఃఖం పొంగిపొరింది. ఈ వారం రోజులు వీళ్ళంతా నన్ను ఎంత హీనంగా చూశారో తెలుసా కమల? భ్రష్టుడిగా చూస్తూ, అనరాని మాటలంటూ అనుక్షణం నన్ను చిత్రవద చేస్తూనే ఉన్నారు. ఈటెలు లాంటి మాటలతో నన్ను బాధిస్తూనే ఉన్నారు. భార్యతో చెప్పుకుంటూ చిన్నగా రోధించసాగారాయన. కమలమ్మ కదిలిపోయింది. ఏమిటండి మరీ పసిపిల్లాడిలా? ఎవరైనా చూస్తారు. వాళ్ళ నైజం మనకి తెలిసిందే కదా, ఊరుకోండి. అతని కన్నీరు తుడుస్తూ ఓదార్చసాగింది. చిరుగాలికి తలలూపే చిగురాకుల సైతం తమ ఉనికిని మరచిపోయి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్న ఆ వృద్ధ దంపతుల్ని అపురూపంగా చూస్తూ ఉండిపోయాయి. కొన్ని క్షణాలు గడిచాక, హృదయం భారం తగ్గాక, మనసులు తేలిక పడటంతో వాళ్ళిద్దరూ మాటలు కరువై మౌనంగా కూర్చున్నారు. ఆమె కాస్త చొరవ తీసుకుంటూ అతని తలని తన వృక్షానికి ఆనించి చెవిలో గుసగుసగా చెప్పసాగింది. ఈ శనివారం అందరూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళుతున్నారు. ఇంటికి కాపలాగా మనమే ఉంటున్నాం. సాయంత్రం అయితే గాని వాళ్ళు తిరిగిరారు. ఆ రోజు ఈ కమల మీదేనండి. అతనికి చెడ్లున కొరడాతో కొట్టినట్లయింది. కమల, నువ్వు కూడా నన్ను అంటూ ఏదో అనబోతున్న అతని నోరుని చేత్తో మూసేసింది కమలమ్మ. కోరికతో మీరు తప్పించిపోతూ ఉంటే నేనేదో మిమ్మల్ని ఉద్ధరించేద్దామని కాదు. తీరని కోరికలను తీర్చుకోవాలని, మీ సహచర్యం కావాలని, నీ సన్నిధిలో గడపాలని నాకు ఉంటుందని మీరు ఎందుకు అనుకోరు? ఆ మాటకి ఆయన చకితుడయ్యాడు. భార్య నోట మాట వీణులకు విందుగా అనిపించింది. ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఆమెని పెనవేసుకున్నారు. చూశారా, ముసలోళ్ళకి దసరా పండుగ అంటే ఇదేనేమో. దారిని పోయేవాళ్ళు ఎవరో అంటున్నారు. కలికాలం కాకపోతే ఈ వయసులో అదేం పోయే కాలం? అది పబ్లిక్ ప్లేస్లు. మరెవరో వంత పాడారు. షాక్ కొట్టినట్లు భార్యని వదిలేశారు అనంతరామయ్య గారు. కొందరి వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే చులకన. మీరు అవేమీ పట్టించుకోకండి. మనం వచ్చి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వెళ్దాం పదండి.
ముందర నేను వెళ్తాను, ఆనక నింపాదిగా మీరు రండి అనడం అయితే అన్నది కానీ అంత త్వరగా అతన్ని విడిచి వెళ్ళటానికి కమల అమ్మకి కూడా మనస్కరించలేదు. కానీ వెళ్ళక తప్పదు కదా. ఆమె నిష్క్రమించిన తర్వాత అనంతరామయ్య గారు శూన్యంలోనికి చూస్తూ పొంతనలేని ఆలోచనలతో అరగంట గడిపి తర్వాత ఇంటివైపు బయలుదేరారు. మొత్తానికి వాళ్ళు ఎదురు చూసే సుదినము రానే వచ్చింది. కొడుకులు కోడళ్ళు పిల్లలతో ప్రయాణానికి హడావుడి పడుతూ ఉంటే అనంతరామయ్య గారు వీధిలోనికి వెళ్ళిపోయారు. సద్దు మణిగాకని వాళ్ళంతా వెళ్ళిపోయాక వంటింట్లో గిన్నె కింద దాచిన మల్లెపూలు తీసి తలలో తురుముకుంది కమలమ్మ. పౌడర్ రాసుకుంటూ ముస్తాబు అవుతూ ఉంటే ఆ వయసులో ఆమె ముఖం ఆమెకే ఎబ్బెట్టుగా అనిపించింది. అంతలో ఇల్లు చేరిన అనంతరామయ్య గారు అలంకరించుకుంటున్న భార్యను చూస్తూ కుర్చీలో చతికిలపడ్డారు. తను చెయ్యబోయేది వయసుకు తగ్గ పని కాదని శంకం ఆయన మనస్సులో లేకపోలేదు. అతని ముఖంలో కదలాడే భావాలను పరిశీలనగా చూస్తుంది కమలమ్మ. కోడళ్ళు మనవళ్ళు ఉన్న ఈ వయసులో పెళ్లి రోజులు శోభనాలు అనటానికి సిగ్గుగా లేదు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో. కలికాలం కాకపోతే ఈ వయసులో ఇదేం పోయే కాలం. ఒక్కొక్కటి గుర్తొస్తున్న కొలది ఆయనలో ఆత్మాన్యూన్యతాభావం మరింత అధికమైపోసాగింది. అది స్వతహాగా కలిగినది కాదు, శూలాల లాంటి మాటలు చేత కలిగించబడింది. అతని జీవిత పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేసిన కమలమ్మ అతని భావాల్ని అర్థం చేసుకుంది. ఎందుకు మీలో మీరే మదన పడతారు? బయట రావి చెట్టు కింద కుర్చీలు వేస్తాను, కూర్చుని మనసు విప్పుకుందాం రండి. నిప్పు రవ్వల్లాంటి కోరికలు శరీరంలో ఉన్న, కావాల్సినంత ఏకాంతం అందుబాటులో ఉన్న, మాటలతో గాయపడ్డ మనసు మాత్రం సహకరించనంటుంది. రండి బయటికి వెళదాం. చదివిన పుస్తకంలో ఏ అధ్యాయం ఎక్కడుందో తెలిసిపోయినట్లే తన ఆలోచనలు తెలుసుకొని మాట్లాడుతున్న ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయారు అనంతరామయ్య గారు. నివురులో ఉన్న నిప్పు రవ్వల దేహాలు రెండు బయటకు కదిలినాయి. అవును, అవి వయసు అనే నివురు కప్పిన కోరికల నిప్పు రవ్వలు.